హాయ్ నమస్తే, నా పేరు పృథ్వీరాజ్ and you're watching TG Telugu Galam. Don't forget to subscribe. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐజ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అదే మాదిరిగా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. భారత సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా భారత ప్రజలు కోరుకుంటున్నారు. మరి వారి కోరిక ప్రకారం దేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంటు స్థానాలలో మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నాము. ఇక్కడి విషయానికి వస్తే నాగర్ కర్నూల్ పార్లమెంటు నుంచి ఇప్పటికే 2 సార్లు పార్లమెంటు మెంబర్గా, ఒక్కసారి జడ్చర్ల ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సుమారు 40-50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ డాక్టర్ మల్లు రవి గారిని ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి పంపించడం జరిగింది. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం కిందికి గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ గద్వాల జోగులాంబ జిల్లా ప్రజలందరికీ కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలవడానికి, మల్లు రవి గారిని గెలిపించడానికి హస్తం గుర్తుపై ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్క ఓటరు నేను కోరుకుంటున్నా. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇక్కడ వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడ్డది. అదే 2014లో మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశం